ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి దేశవ్యాప్తంగా ఎంత ఫ్యాన్ బేస్ ఉందో మరోసారి మనం మాట్లాడుకోని అవసరం లేదు. సో, ఆయనకి క్రేజ్ లెవెల్‌లో గాని, ఫ్యాన్ బేస్ లెవెల్‌లో నెక్స్ట్ లెవెల్ ఉందనమాట ఆయనకి. అయితే ఆయన ఇప్పుడు పొలిటికల్ పరంగా ఆయనకి చాలా అంటే చాలా క్రేజ్ పెరిగిందనమాట. సో, ఓన్లీ మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా సో, దేశవ్యాప్తంగా ఆయనకి మంచి క్రేజ్ అయితే వచ్చింది. రీసెంట్‌గా మహారాష్ట్రలో ఎలక్షన్ క్యాంపెయిన్‌కెళ్ళినప్పుడు గూడా సో, ఆయన కోసం చాలా అంటే చాలా అభిమానులు అక్కడికి వచ్చారనమాట. ఆయన చూడడం కోసం. అలాగే మీడియా గూడా ఆయన గురించి ఎక్కువ చెప్పడం గాని, రాయడం గాని జరిగింది. సో, ఆయన క్రేజ్ గురించి మనకు అర్థమైపోతుందనమాట. సో, ప్రతి ఇయర్ గూగుల్ ఎక్కువగా సెర్చ్ చేసిన యాక్టర్స్ గురించి ఒక లిస్ట్ అయితే రిలీజ్ చేస్తుందనమాట. ఈ ఇయర్ గూడా సో, ఆ యాక్టర్ లిస్ట్ అయితే బయటికి రిలీజ్ చేశారు. సో, ఆ యాక్టర్ లిస్ట్‌లో ఫస్ట్ ప్లేస్‌లో ఏంటంటే కాట్ విలియమ్స్ అనే ఒక వ్యక్తి ఉన్నారు. సో, ఆయన తర్వాత రెండో ప్లేస్‌లో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారనమాట. సో, పవన్ కళ్యాణ్ గారి గురించి ఈ ఏడాది గూగుల్‌లో చాలా అంటే చాలా ఎక్కువ సెర్చ్ చేశారని తెలుస్తుందనమాట. సో, 'ఓజీ' సినిమా కూడా మంచి హైప్ ఉంది కాబట్టి 'ఓజీ' సినిమా గురించి కూడా ఎక్కువగా సెర్చ్ చేశారని తెలుస్తుంది. సో, ఆయనకి ఆల్రెడీ పొలిటికల్‌గా మంచి ఫేమ్ ఉంది కాబట్టి సో, పవన్ కళ్యాణ్ గారు ఎవరు అని చెప్పి కూడా చాలామంది సెర్చ్ చేసుంటారు. సో, ఆయన పేరైతే ఇప్పుడు దేశవ్యాప్తంగా వినిపిస్తుంది. సో, ఖచ్చితంగా ఆయన ఇప్పుడు చేస్తున్న 2 సినిమాలు 'హరిహర వీరమల్లు' అలాగే 'ఓజీ' సినిమాలు గాని రిలీజ్ అయితే ఆయన ఫేమ్ అయితే నెక్స్ట్ లెవెల్‌కెళ్ళిపోతుందనమాట. సో, కలెక్షన్స్ పరంగా కూడా ఆయన బాక్స్ ఆఫీస్‌నైతే బద్దలు కొడతారు. 'ఓజీ' సినిమా రిలీజ్ అయితే మాత్రం ఖచ్చితంగా 1000 కోట్ల క్లబ్‌లో అయితే ఆయన ఖచ్చితంగా చేరతారనమాట. ఎందుకంటే ఆ సినిమా పైన హైప్ అయితే భారీగా ఉందనమాట. సో, 'హరిహర వీరమల్లు' సినిమా కూడా హైప్ మంచిగానే ఉంది. ఆ సినిమా అయితే మార్చి 28వ తేదీన రిలీజ్ కాబోతుందని చెప్పి మేకర్స్ అయితే చెప్తున్నారు. బట్ చూద్దాం మరి ఇంకా అఫీషియల్ డేట్ అయితే రాలేదు. బట్ ఫ్యాన్స్ ఏంటంటే ఏదో ఒక మూవీ నుంచి ఒక అప్డేట్ అయితే కోరుకుంటున్నారనమాట. సో, మేకర్స్ ఏదో ఒక మూవీ నుంచి ఒక అప్డేట్ ఇస్తే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. చూద్దాం మరి 'ఓజీ' సినిమా ముందొస్తుందా? లేదంటే 'హరిహర వీరమల్లు' సినిమా ముందొస్తుందా? సో, ఏ సినిమా వచ్చినా సరే ఈసారి బాక్స్ ఆఫీస్ అయితే బద్దలైపోతది. సో, మీరు ఏ మూవీ కోసం ఎదురు చూస్తున్నారో కింద కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.